ఒకటి గుర్తు పెట్టుకో, నా వైఎస్ఆర్సీపీ కార్యకర్తల పైన, నా వైఎస్ఆర్సీపీ లీడర్స్ పైన వాళ్ళు ఈరోజు పార్టీ కష్టపడి పని చేస్తున్నారని నువ్వు భారీగా వాళ్ళని టార్గెట్ పెట్టించి అరెస్ట్ చేపిస్తున్నావు. గుర్తుపెట్టుకో, అధికారం శాశ్వతం కాదు. ఏ కుర్చీలో నువ్వు కూర్చున్నావు ఆ కుర్చీ నాకు పాతదే. నేను మాజీ మంత్రిని. ఆ కుర్చీ చాలా పాతదే. అయితే ఆ కుర్చీ శాశ్వతం కాదు. మళ్ళా అపోజిషన్ లో నువ్వు రావాల్సి ఉండేదే. వడ్డీ సమేత ఇస్తాం నీకు అన్ని కూడా. ఏదైతే నా కార్యకర్తల పైన, లీడర్స్ పైన, వైఎస్ఆర్సీపీ పైన నువ్వు ఏదైతే కబ్జాలు చేపిస్తున్నావు, కేసులు బనాయిస్తున్నావు, బెదిరిస్తున్నావు, ఎక్కడెక్కడ ప్రోగ్రామ్ సక్సెస్ అయితే అక్కడ పోలీస్ కానిస్టేబుల్ వచ్చి మీరు టార్గెట్, మీరు టార్గెట్, మీరు టార్గెట్ అని మాట్లాడుతున్నారు. ఇవన్నీ వడ్డీ సమేత నేను, మా క్యాడరు, మా వైఎస్ఆర్సీపీ లీడర్స్ నీకు చెల్లిస్తామని హెచ్చరిస్తున్నాను. ఇప్పటికైనా పోలీస్ యంత్రాంగం దిగివచ్చి మళ్ళా మత విద్వేషణ ఎక్కడ కూడా జరగకుండా మీరు ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి.